నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసిన మంత్రి సంధ్యారాణి. సరిపడా భోజనం వండలేదని హెడ్ మాస్టర్ మరియు వంటవారిని ప్రశ్నించిన మంత్రి సంధ్యారాణి. ఈ రోజు మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి సాలూరు మండలం కారాసు వలస పంచాయతీ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ ఆశ్రమ పాఠశాలకు ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల విద్యార్థుల వసతి, భోజన సౌకర్యాలు మరియు పాఠశాల నిర్వహణపై కొంతమంది తల్లిదండ్రులు ఫిర్యాదులు చేయడంతో మంత్రి తక్షణమే స్పందనగా స్వయంగా పాఠశాలను సందర్శించారు. ఉంది కదా, స్వచ్ఛంద స్వర్ణాంధ్రం ఉంది కదా, అప్పుడు క్లీన్ చేయించండి. వాటి ఇంటి పట్టు ఏంటండి, ఇందులో తడిలో ఉంటేనే ఇబ్బంది, దోమలు చేరుతాయి కదా. ట్రాక్టర్ బుల్టో తీసుకొచ్చి ఇప్పుడు కొట్టించండి. మామూలు ఏమైనా పిల్లలకి ఇబ్బంది కదా. ఫైవ్ సబ్జెక్ట్స్ ఎగ్జామ్ అవ్వదు. సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇయర్ పడాను సరే. భోజనాలు కూడా ఇక్కడ కాదమ్మా, ఇంకక్కడ ఉన్నారా? ఈ ప్లేట్లు లేకపోవడం ఏంటి మరి? ఎప్పుడు ఉండవా మీ ప్లేట్లు? ఎవరైనా ముందు భోజనం చేస్తే వాళ్ళ ప్లేట్లు తీసుకుంటారా? చూడండి, ఎవరైనా భోజనం చేస్తారేమో చూడండి, కడుక్కుంటే ఆ ప్లేట్లు తెచ్చుకోండి. వెళ్ళనమ్మా, తిను. వాళ్ళ ప్లేట్లు కడిగేసి తీసుకోండి. వెళ్ళండి, మీరు వెళ్ళండి అమ్మా. ఏంటి కంచాలు కాల్చారు? పడేసినవా కంచాలు కాంత? అడిగచ్చు కదా, బయట అడిగచ్చు కదా. గ్లాసులో అమ్మా, గ్లాసులు ఎందుకు కాల్చారు అసలు?